నాకు కూడా వచ్చేటి ఉంటే రోడ్ క్లిక్ చేయకొచ్చాడు. ఏం చేయాలి? చేతి మునుకో కూర్చుంటున్నా. అర్థమవుతుందా? సంగన్న నీకు వేరే వాళ్ళ దగ్గర వచ్చే విషయం గురించి నాకు తెలియదు సంగన్న. నీకు డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు అయింది? నీకు ఇచ్చేది నీకు 12 అవుతురా బాబు. నీకు ఇచ్చేది కదా అమౌంట్ అకౌంట్ వాడని నీకు ట్రాన్స్ఫర్ చేస్తా. నాకు నీకు ఫోన్ చేస్తా. ఇలా అకౌంట్ ఏమంటో వాళ్ళు చేస్తావు. సంగన్న ఎన్ని రోజులు అవుతుంది నువ్వు చెప్పబట్టి? 2 సంవత్సరాల పైన అవుతుంది. నాకు గుర్తుంది ఇవ్వాలి. గుర్తు కాదు, 2 సంవత్సరాల పైన అయింది సంగన్న. ఎన్ని పైసలు ఇచ్చినా నీకు? అరే నువ్వు లక్షలు ఇచ్చినోడు నయము, లక్షలు ఇచ్చినోడు నయము, లక్షలు ఇచ్చినోడు తీసుకున్నాడు నయము. నువ్వు అంతకంటే ఘోరంగా ఉంది. నీకు ఎంత ఇచ్చినా నీకు ఫైనాన్స్ తెచ్చిస్తే అవన్నీ ఎందుకు మాట్లాడతావు నువ్వు? పేద ఇచ్చినోడు లాగానే మాట్లాడుతున్నావు. ఎన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి నెల రోజులలో ఇస్తా అని చెప్పినావు. నువ్వు వాళ్ళతో నాకు సంబంధం లేదు భయ్. వాళ్ళు నువ్వేమన్నా చేసుకో, వాళ్ళ గురించి నాకెందుకు చెప్తావు? పుల్లలు కాదు అవన్నీ ఏం కాదు. నేను 5,000 ఇచ్చినా నాకు ఇంట్రెస్ట్ తోటి కలిపి ఇచ్చేసాయి అంతే. మిత్తి కాదా? మిత్తి కాదా? మరి ఇవ్వ ₹1,00,000 ఇస్తా అని చెప్పినావు కదా. అప్పుడు ₹1,00,000 ఇస్తా అని చెప్పినావు కదా. మా దగ్గర పుణ్యానికి వచ్చినాయి. కట్ట కూర్చున్నాం పైసలు. ఇంట్రెస్ట్ లేదంటున్నావు. నా అసలు నాకు ఇచ్చేసాయి. సంగన్న ఈరోజు 29 తారీఖు. నేను సోమవారం రోజు వస్తున్నా సంగన్న. సోమవారం రోజు వట్టిపల్లి వస్తున్నా. నేను ఈ రోజు రాను కానీ సోమవారం రోజు వస్తా. ఇక నీ ఇష్టం. ఇక అవునా? ఎందుకు? ఎన్ని రోజులు తెలుస్తుందా? ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది. ₹5,000 తెలియదా అంటే ఎప్పుడు ఇస్తావు మరి? తెలుసు కదా, ఇవ్వు. 2 సంవత్సరాల నుంచి 5,000 ఇవ్వడానికి ఇది అవుతుందా నీకు? నువ్వు కారు కొంటావు, నెలకు లక్షల జీతం వస్తుంది. అరే నా పరిస్థితి మంచి లేదు కాబట్టి అడుగుతున్నా. నా పరిస్థితి మంచి సంగన్న. సంగన్న నా పరిస్థితి కూడా మంచిగా లేదు కాబట్టి అడుగుతున్నా. నేను అప్పుడు కూడా మంచిగా లేకుండే. నీకు ఇచ్చినప్పుడు కూడా సంగన్న నీకు ఇచ్చినప్పుడు కూడా చాలా కష్టం ఉండే. నేను ఇవ్వ అని చెప్పినా లేదురా ఇస్తా. అదంతా నాకు తెలియదు సంగన్న. 5,000 ఇచ్చినా నువ్వు ఇంట్రెస్ట్ ఇస్తావో ఇవ్వవో అది వేరే విషయము. నేను సోమవారం రోజు వస్తున్నా ఊరికి. నీ ఇష్టం. ఇక ఏంది? సరే 7 ఉంటావు ఆడికే వస్తలే. ఇంటికి వస్తే దొరక అంటున్నావు కదా. 7 ఉంటావు ఆడికే వస్తలే. సరే నీతో నాకెందుకు పోయి కొట్లాట? నా పైసలు నాకు ఇచ్చేసేయి. ఎన్నిసార్లు అయితే బిల్లు ఏదో మాట్లాడడం అనవసరం. ఇదంతా నేను సోమవారం వస్తున్నా. ఇవన్నీ మాట్లాడడం అనవసరం. సోమవారం వస్తున్నా ఇచ్చేసేయి. నువ్వు 7 ఉంటావు వాడికి వస్తా. నిన్ను అవన్నీ నాకు చెప్పక ఈడొస్తాయి ఆడొస్తాయి అవన్నీ నాకు చెప్పకు. సోమవారం వస్తున్నా కావాలంతే.